పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కంటోన్మెంట్ బొల్లారంలోని డౌట్ అండ్ బజార్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఉదయం నుంచి దేవాలయంలో అర్చనలు, అభిషేకాలతో దేవాలయం కలకలలాడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొల్లారం క్లబ్ చైర్మన్ నరసింహన్ కన్నన్ భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, నాగేందర్, గాంధీ, శ్రీధర్ యాదవ్, సాయిబాబా, జగన్, అమరమ్మ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా కంటోన్మెంట్ లాల్ బజార్లోని పౌర్ణమి సందర్భంగా శ్రీ మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజు మధు, అశోక్ అన్న, రాజేందర్ సింగ్, నాగేష్ గౌడ్, శ్రీనివాస్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రుల సహకారంతో గత 2.5 సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఈ దేవస్థానం స్థలం గురించి గొడవలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి కూడా నిత్యం పౌర్ణమి రోజు, అమావాస్య రోజున అన్నదానం కార్యక్రమం చేయబడుతుంది. వీరి యొక్క ఆశయాలు కూడా ఖచ్చితంగా నిలవేరాలని మనసారా కోరుతూ అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క స్థలం గురించి, ఈ స్థలం దేవస్థానానికి చెందాలి. ఈ దేవస్థానం స్థలం కొందరు మధ్యలో వచ్చి స్థలాన్ని కబ్జా చేసుకుందామని అనుకుంటే ఆ సందర్భంలో వీళ్ళు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు. ఈ అన్నదానం కార్యక్రమము, అనేక పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి పండుగలప్పుడు. ఈ స్థలాన్ని కాపాడడానికి వీళ్ళు ఎంతో కృషి చేస్తారు. వీళ్ళ కుటుంబాలు వీళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ వీళ్ళతో ఉండి వీళ్ళకి ఇంకా శక్తులు ప్రవేశించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు. అదేవిధంగా పౌర్ణమిని పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు సీతారాంపురంలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాయిబాబా యాదవ్, విజయరాజు, పాండు, గోవర్ధన్, సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్, రాజేందర్, చారి తదితరులు పాల్గొన్నారు.